ఇలా ముచ్చట ఏంటిదంటే మేమైతే ఈరోజు అయితే నాటైతే ఎత్తాను మరి మొత్తం అయితే మా అమ్మ ఎత్తాను. అయినా మా ఊరోళ్ళు అయితే ఆగును నాగలే పొద్దున తినలేదో కానీ డైరెక్ట్ 8 గంటల వరకు అయితే వచ్చి పొలంలో కూర్చున్నారు. అని మా వాళ్ళతో ముచ్చట ఎట్లుంటానే పక్క కురుములు రాని మెరుపులు రాని నాటైతే వేసురే అంటారు. నాటు రోజే వర్షం పడుతున్నది పొట్టు బజ్జీల వాళ్ళకి ఎట్టే ఉన్నది. చెరువు మొత్తం రెండిపోయింది రాత్రి పడ్డ వర్షానికి. అయితే మొత్తం ఇవాళ బయటకు వచ్చినట్టు కూడా లేదు పరిస్థితి. బండ మీద కూడా చేపలు వచ్చినాయి, మీకు చూపిస్తా మరి చేపలు చూడు. ఎవరిని అవ్వ బండ మీద కూడా డైరెక్ట్ చేప తీసుకొచ్చిళ్ళు కేవలం గట్లుంటుంది మా ఊరోళ్ళతో ముచ్చట. బండ మీద కూడా చేప తీసుకొచ్చిళ్ళు. ఇగో ఎటు పోయినా చెత్తి పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి అయితే మా ఊర్లో ఇప్పుడైతే ఉన్నది. మరి ఈ వర్షంలో నాటు ఎట్లేయాలో ఏందో మరి అర్థమైతే లేదు. ఈ బురద రోడ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ మనకు బురద నుంచి పోవాలి డైరెక్ట్ టాటర్ ఆటమాట. ఇక ఈ చెప్తే ఇక మా గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఇక మా గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. కిలోమీటర్ పాటు ఎన్నో ఏళ్ళగా మొత్తుకుంటాను మా గవర్నమెంట్ని. రోడ్డు చేయరా నాయన అంటే బిల్ల రేట్లు పెంచుతారు. ఏం చేయాలి ఇక మన ఈ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాలి అందరూ కంపల్సరీగా. పదండి మా ఊరోళ్ళు అంటే ఇక అడిగినా కూడా వాడు సపరేట్ చేస్తలేడు. మా ఊరోళ్ళు తిరిగి చెప్పులే అడిగిపోయినాయి. పెద్ద మాదే లాస్ట్ అయింది నాటైతే. అయ్యో మన వెనకైతే మొత్తం అందరైతే ఆల్మోస్ట్ ఒక 70% వరకు మా ఊర్లో నాటలు అయితే వేసి పడేసి డైరెక్ట్. ఇంక మాదే లేట్ అయింది ఈసారి. అవు మా బావని ఊరిని అవన్నీ ఇంటి వేచలో పాలెడు సగం పొలం దున్ని పెట్టి పక్క పడితే ఇంకా డైరెక్ట్ గట్టుంటే మా బావ మిస్సలు దున్నేడైతే దున్నుతాడు మొత్తం. ఏని కూలోళ్ళు కూడా వచ్చి ఆల్రెడీ వీళ్ళు ఆగుతలేరు. ఇక మీ అయితే ఇక మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టిండు. ఇక మా సైడ్ అయితే ఇక పొలం తీసేటప్పుడు అయితే ఇక మనకు రాళ్ళు గీళ్ళు ఏం ముచ్చుకోవద్దని ఇక కొబ్బరికాయ కొట్టి అదొకటి ఇదొకటి పూజ చేస్తారు. ఇక కూలోళ్ళు అవుతలేరు. ఏంది తొందరగా కొట్టు కొబ్బరికాయ అంటారు డైరెక్ట్. వీళ్ళు అవుతారు కూడా అవుతలేరు. ఇక రప్పనైతే స్టార్ట్ చేసి వీళ్ళు ఈ చూస్తాడని ఊరని రప్పరప్ప బీక్తాలు మధ్యలో పాటలు పడతారు కానీ పాటలు ఏమని ఉంటాయంటే వీళ్ళు మన డేంజర్ ఉంటాయి. సింగర్లు కూడా పనికిరారు. ఊరిని అవ్వ మామూలు ఎంత స్పీడ్ ఉన్నాడు చూడరు. ఏమి ఆడు కొబ్బరికాయ కొట్టేసి వచ్చేలోపు డైరెక్ట్ నారైతే వీగి పడతారు. ఇక మామూలతో అయితే ఘోరంగా ఉంటాయి. ఊర్లో ఇక నాటేస్తా అంటే పాటలు పడతారు కదా, డేంజర్ ఉంటాయి పాటలు అయితే. కొన్ని అన్న అయితే రికార్డ్ చేసిన మీరైతే కంపల్సరీ చూడాలి. జోగు మాత్రం డేంజర్ ఉంటాయి. ఒక్కొక్కటి మీరు మా వాళ్ళ పాటల నుండి అది పోతుంది మీకైతే. పాట వేరే ఆడతారు మా ఊర్లో అయితే. మేమైతే ఇంటికంచెలు అయితే టిఫిన్ బాక్స్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే పొద్దున 6 గంటలకి ఇక్కడ పొలం కాడికి అయితే వచ్చుడైంది. మా నేను మా తాతనైతే ఇక తింటాను. మేమైతే వర్షం పడతాను ఒక దిక్కు, ఆ వర్షంలో తింటాను. ఏం తింటానో ఏం అర్థం అవుతలేదు నాకు. డేంజర్ ఉన్నది అవ్వని కథ. మా ఊరోళ్ళు అయితే రాకెట్ వీకినట్టు మొత్తం నారు వీకి పక్క పడేసిళ్ళు. ఇగో ఇంకో నారైతే వీక్తాళ్ళు అక్కడ చూస్తాను. ఇక అందరూ అయ్యప్పులే మా ఊరోళ్ళు అయితే రప్ప బీగి పడితే వీళ్ళు పక్కకు. నాకైతే గుంజుకోపోతానా మా కింది మడికైతే ఇప్పుడు అంతా గుంజుకోవే అయితే వేయాలి. అక్కడి అయితే ఇటు అక్కడ తీసుకొచ్చినాం. ఇక అన్న అయితే పంచుతాను మొత్తం. ఇక మా ఊరోళ్ళు అయితే డైరెక్ట్ ఇక మా ఊరు పెద్ద మనిషి పోతుంది. అక్కడక్కడైతే నార్వికీలు వచ్చిళ్ళు ఆల్రెడీ నాటైతే వేసి స్టార్ట్ చేసిళ్ళు. మనం వీళ్ళు వేసుకుంటా పాటలు పాడతారు. మొత్తం డేంజర్ ఉన్నాయి పాటలు. మీరు కూడా మామూలుగా ఉండదు. మీ ఊర్లో కూడా ఇట్లాంటి నాటలు వేసుకుంటా పాటలు పాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. మా పిన్ని వాళ్ళు మా పెద్ద వాళ్ళు అయితే ఘోరంగా పాడతారు పాటలు అయితే. నాటు వేసుకుంటేనే రప్ప వేస్తూనే ఉన్నారు. అసలు వేరే ఉంటాయి పాటలు. వీళ్ళు అయితే పొలం గడ పాటలు అయితే డేంజర్ ఉంటుంది ఊళ్ళతోటి. కోసల రామ రారా కంసల్య రామ నీ మొక్కై మొలిసిందా మరైతన్నా పచ్చని ఆకుల నడుమ పంట కంకివయ్యో మా కడుపులో మెతుకువయ్యా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతవురన్నో మా అన్న రైతన్నా. ఎండల్లా పండోలే వెండిన డొక్కలతోటి బురదల్లో నీరు తాగి ఆకలి తీర్చుకుంటూ పెద్దోలే మొద్దోలే పొద్దుతా పోటీ పడుతూ
నీకన్నా గుండెను పిండి పైరుకి ప్రాణం పోసి. ఇటునారు అయిపోయింది అని అడ్డంటారు, అటునారు అయిపోయింది ఇటు అంటారు. నీ పిచ్చి కుక్కలకే దిగుడు అవుతుంది బుడదలా. ఏమో నేను రోడ్డున ఉరుకుతానో బుడద ఉరుకుతానో నాకే తెలుస్తలేదు. జాగ్రత్త మాత్రం నీ ఇక్కడ తలకే వలుగుతుందో నాకు ఉచ్చబడుతుంది. ఏమో నీకు బాగా ఎత్తానేమో బాగా వేసిన పిల్ల కళ్ళ ఊపడతలేదు, బాగా ఎత్తానే అంటారు. ఏమో తక్కువ ఎత్తానేమో తక్కువ వేసిన అంటారు. ఏమో మా ఊరు పెద్ద సాగు ఉన్నది నాకు. మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక కొంచెం ఉన్నది. వర్షం అయితే పొట్టు పడుతుంది. వర్షంలో కూడా అయితే మా ఊళ్ళో అయితే తగ్గేదే అనుకుంటానే అయితే ఎత్తాలు. ఇప్పుడు వర్షం అయితే పొట్టు పడుతుంది. గాబులు కప్పుకున్నారు, ఉరుముతాండే మెరుపుతాండే కూడా ఎత్తాలి. మొత్తానికి అయితే ఇక అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు అయితే ఇక కూడా వచ్చిండు. ఇక అందరికి అయ్యప్పాలే బాయ్ మనోడే. ఇక మొత్తానికి అయితే నాటైతే అయిపోయింది. మా సుక్కలో పడే ఇలా పొట్టు వర్షం పడతా అంటే అలా నారు గుంజుడు మాత్రం దేవుడు పడ్డాడు దెబ్బకే. ఇక అటు అయితే చేసి అయిపోయింది మనకైతే. ఇక ఇంటికి అయితే పోతాను. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.